హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ ఆఫ్ ట్రేడింగ్. ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో 37,400 పుట్ని బై చేశాను అనమాట. ఏంటి బై అనుకుంటున్నారా? ఫస్ట్ నేను ఇది ఆప్షన్ బై చేశాను ఈరోజు, ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ కదా. ఓకే చూడండి, మార్నింగ్ 11కి అలాగ అయింది నా ఎంట్రీ. అప్పుడే స్టాప్ లాస్ని కూడా పెట్టేశాను అరౌండ్. అప్పుడు నాకు ఒక డౌన్ ట్రిగ్గర్ వచ్చింది. అదే నా సిస్టమ్ ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ కిందకి వెళ్తుందని చెప్పింది. సో అక్కడ నేను బై చేశాను. ఇందులో నా రిస్క్ ఏంటంటే మొత్తం రిస్క్ ఈరోజు జీరో కూడా అయిపోవచ్చు. లేదంటే ఒక టార్గెట్ చూస్తే టార్గెట్ పెట్టా కదా 100. సో జీరో అయితే జీరో అయిపోవచ్చు, లేదంటే టార్గెట్ 100 అనమాట. ఇది హీరో ఆర్ జీరో ట్రేడ్ అంటారు. సో ఓకే ఫ్రెండ్స్, కొంచెం సేపు తర్వాత చూద్దాం ఇదే పొజిషన్. ఓకే, ప్రస్తుతానికి అయితే ఇది మన ట్రేడ్ మన వైపు వెళ్తున్నట్టుంది. మంచి ప్రాఫిట్లు కూడా వస్తుంది. కింద రెండు కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటంటే నేను ఒక ఐరన్ ఫ్లై కాదు బటర్ఫ్లై ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నాను ఏప్రిల్ మంత్కి. అది కొంచెం ఏప్రిల్ మంత్వి తీసి పెట్టుకొని ఏప్రిల్ మంత్వి బటర్ఫ్లై ట్రేడ్ అంటే ఏం లేదు, ఎట్ ద మనీ కాళ్ళు 2 అమ్మేయాలి, 2 లాట్లు. అవుట్ ఆఫ్ ద మనీ ఒకటి కొనుక్కోవాలి, ఇన్ ద మనీ ఇంకోటి కొనుక్కోవాలన్నమాట. కానీ రెండు కొనడానికి నా దగ్గర మార్జిన్ లేదు. సో అందుకని నేను ఆ బటర్ఫ్లై ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయలేదు. ఎంటర్ అయ్యా కానీ అవి వెంటనే ఎగ్జిట్ అయిపోయాను. ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్లో. నా ఒరిజినల్ ట్రేడ్ నడుస్తుంది. బటర్ఫ్లై ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. సో అదే ప్రస్తుతానికైతే ఈ ట్రేడ్ నడుస్తుంది, నేను ముందు పెట్టిందే. ఇందులో ప్రస్తుతానికి మన వైపు నడుస్తుంది కదా, స్టాప్ లాస్ని ట్రైల్ చేద్దాం, బెటర్ కదా. కాస్ట్ దగ్గరికి ట్రైల్ చేసేద్దాం, ఎందుకంటే ఒకవేళ రివర్స్ అయి వస్తే మళ్ళీ నేను ముందు ఎంత 700 ఎంతో లాస్ పెట్టే కదా, అదంతా తీసుకోకూడదు కదా. సో అందుకే స్టాప్ లాస్ని 30 ట్రైల్ చేశాను. చూద్దాం ఫ్రెండ్స్, మరి ట్రేడ్ 100ని హిట్ చేస్తుందో లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ని హిట్ చేస్తుందో. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ థర్స్డే కదా, వెడ్నెస్డే ఎక్స్పైరీ డే కదా. బేసిక్గా చాలా వాలటైల్గానే ఉంటుంది, కిందకి పైకి అవుతానే ఉంటుంది. నా ట్రైలింగ్ స్టాప్ లాస్ని అయితే కొట్టేసింది, నాకు పెద్దగా ఫరక్ పడదు. నేను ఓకే 1000 రూపాయలు ప్రాఫిట్ చూసా, మళ్ళీ 1000 రూపాయలు కావాలని చెప్పి మళ్ళీ రివెంజ్ ట్రేడింగ్ అయితే చెయ్యాలని కూడా అనుకోవట్లేదు. ఇంకా ట్రైలింగ్ స్టాప్ లాస్ని కొట్టింది. ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి మళ్ళీ 100 కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, లేదంటే ఇక్కడి నుంచే జీరో అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో అందుకే నేను ఇంకా ట్రేడింగ్ చేయాలనుకోవట్లేదు. మేబీ ఛాన్స్ వస్తే ఆప్షన్ బయింగే చేస్తా. ఈరోజు ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉన్నాయి కదా, అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో టైం ఇప్పుడు 2:34 అవుతుంది. ఆల్మోస్ట్ ఇంకో గంట ఉంది మార్కెట్ క్లోజ్ అవ్వడానికి. అంతే, నేను ఏ ట్రేడ్ తీసుకోలేదు, మార్నింగ్ తీసుకున్న ట్రేడే. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.